పూరా లోకల్. మీరు బీజేపీ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు రాజకీయ రంగ ప్రవేశంగా? అంటే బీజేపీ పార్టీలో కనిపించినంత సర్వసామరస్యం. అంటే మనం మాట్లాడడం వేరు, మనం చెయ్యడం వేరు. ఆయన అర్థమైందా? మాట్లాడడానికి చాలామంది మాట్లాడతారు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు, నెహ్రూ గారి దగ్గర నుంచి. కానీ వక్ఫ్ బోర్డు బిల్లు తెస్తారు కదా నాన్న. అవును అమ్మా, ఇందిరా గారు కూడా మాట్లాడతారు, కానీ ఎమర్జెన్సీ తెస్తారు కదా నాన్న. బీఆర్ఎస్ మాట్లాడుతుంది, కానీ రజాకార్లతో కలుస్తారు కదా నాన్న. సో ఒక మామూలు వ్యక్తిగా సనాతన హిందూ ధర్మాన్ని ఏదో సంరక్షించేయాలి నేను అని ఒక సైనికురాలుగా భావించిన నాకున్న మనస్తత్వానికి బీజేపీ మనస్తత్వానికి ఒక సంఘం అనే ఒక ఆశయాలు ఉద్దేశాలతో తయారైన ఒక చిన్న చిగురించుకొని మొలక నుంచి ఒక వటవృక్షమైన బీజేపీకి నాకు ఆలోచన విధానం ఎక్కడో కలుస్తుంది అన్న ఒక భావన, అక్కడ సురక్షితంగా నేను పోరాడగలను. ఇప్పుడు నేను పోరాడుతున్నాను, నన్ను ఎవరు ఆపరు. నాకు ఇదే కదా కావాలి, పోరాడే స్వేచ్ఛ కదా కావాలి, న్యాయం కోసం ధర్మం కోసం పోరాడే స్వేచ్ఛ కావాలి కదా. నాకు ఇది బీజేపీలో ఉంటుంది అన్న నమ్మకం అందులోకి రావడం, వచ్చాక ఆ నమ్మకం నిజం అవ్వడం, అందుకు పార్టీ. బీజేపీ పార్టీ హిందువుల పార్టీయా రాజకీయ పార్టీ అంటే ఏం చెప్తారు? ప్రజల పార్టీ నాన్న, ప్రజల పార్టీ. రాజకీయం అంటే ఏంటి? ధర్మనిరపేక్షతతో ఎన్నైనా కులమత విచక్షణ లేకుండా, ఏ రకమైన భేదం లేకుండా న్యాయాన్ని ధర్మాన్ని ప్రజలకు అందించడం రాజకీయం. అటువంటి రాజకీయం చేసే పార్టీ బీజేపీ.